పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 3వ తేదీ నుంచి 4థ స్థానంలో సంచరిస్తాడు. 4థ స్థానం అంటే కర్కాటక రాశి. రాశ్యాధిపతి యొక్క 4థ స్థాన సంచారం మేషరాశి వారికి కొద్దిగా బలాన్ని ఇస్తుంది. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో గురుడు యొక్క సంచారము, 2వ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉచ్చ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఇక 12వ స్థానంలో మనకు శని, రాహువు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 5 గ్రహాలు మనకు 12వ స్థానంలో, పంచగ్రహ కూటమి 12వ స్థానంలో జరుగుతున్నది. ఏలినాటి శని కూడా ప్రారంభమైంది మేషరాశి వాళ్ళకి. ఏలినాటి శని ప్రారంభమైనా సరే ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి కనుక పరిశీలిస్తే చేసేటటువంటి పనులలో కొద్దిగా ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతుంది. కారణం ఏమిటంటే, ఒకేసారి గ్రహాలన్నీ కట్టకట్టుకొని ఒకే స్థానంలోకి వచ్చి ఏదన్నా దాడి చేస్తున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. అంటే ముప్పేట దాడి అంటారు చూడండి, అన్ని వైపుల నుంచి కూడా రకరకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయా అనే భావన కలుగుతుంది. కానీ వరుసగా కనుక మనం అనలైజ్ చేసుకుంటూ వస్తే, రాశ్యాధిపతి 4థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసినటువంటి పనికి చేసినటువంటి కొంతవరకు మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. చతుర్థంలో కుజుడి యొక్క ప్రభావం తల్లికి కానీ తండ్రికి కానీ సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే 2వ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభస్థానాది వ్యయస్థానంలో 12th ప్లేస్లో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ 3వ షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, అనుకున్నటువంటి పనులు ఏవి ముందుకు వెళ్ళవు. ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరి నుంచి అయితే సహాయం అర్థిస్తుంటారో, ఎవరి నుంచి అయితే సహాయం కోరుకుంటారో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోతుంది. ఇది మాత్రమే కాకుండా ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇక్కడ ఈ మాసం ప్రథమ పక్షంలో మేషరాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఇవి ఏలినాటి శని ప్రభావంలో వచ్చినవి అనుకోకండి. ఇవి ఏలినాటి శని వలన కాదు, సహజంగా కూడా గ్రహస్థితి కొద్దిగా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేతి రకంగా వస్తున్నది. అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఆకస్మికంగా అక్కడి నుంచి బయటికి రావాల్సిన కొన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారికి, విదేశాలలో ఉంటున్నటువంటి వారు కూడా కొన్ని ఊహించినటువంటి ప్రతికూలత యొక్క కారణం చేత బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా వెనక్కి రావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ మాసం అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానం ఏంటంటే, మన జీవితం బాగుండాలంటే మనం చేసే ప్రొఫెషన్ బాగుండాలి. మానవ జీవితంలో మనిషి అంటే ఒక 3 విషయాలకు మాత్రమే ఇబ్బంది పడతాడు. ఆ 3 కనుక అనుకూలంగా ఉంటే మిగిలిన అన్నిటిని ఫేస్ చేయగలుగుతాడు. ఒకటి ఏమిటంటే, చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బాగుండాలి. రెండోది ఆరోగ్యం బాగుండాలి. మూడోది కుటుంబ పరంగా బాగుండాలి. చేసే ఉద్యోగం బాగుంటే ఆర్థికంగా బాగుంటారు. ఇక్కడ మీకు ఏమవుతుందంటే, దశమ స్థానాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ వ్యయస్థానంలోకి వస్తాడు 30వ తారీఖు, అంటే మనకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఉద్యోగపరమైన విషయాలలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నట్టుగా మారుతుంది. ఇప్పటిదాకా మీరు ఏం చేసినా సరే ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశారు అని మాట్లాడినటువంటి వారు కూడా ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఏమిటండి చేయటం, ఇంకా కొంచెం చేయాలి కదా, ఇంకా కొంచెం నేర్చుకోవాలి కదా అనేటటువంటి విధంగా, అంటే వాయిస్ మారిపోతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలను కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార పరంగా కూడా ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. ఇది ఏమిటండి, మేషరాశి వాళ్ళకి మొత్తం నెగిటివిటీ చెప్తున్నారంటే, గురుడు మాత్రం అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. గురుబలం బాగానే ఉంటుంది.
కుజుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో సంచరించే కేతువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఒక 5 గ్రహాలు మాత్రం ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నాయి. మేషరాశి వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఏమిటంటే, ఈ ఏప్రిల్ 14వ తేదీ వరకు రవి బయటకు వచ్చేస్తాడు. అంటే రవి మేషరాశిలోకి వస్తాడు ఏప్రిల్ 14వ తేదీ. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం వలన కానీ దాదాపుగా దోష నివారణ జరుగుతుంది. ఇంకా వీలైతే శనివారం రోజున ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి, లేదా ప్రతిరోజు వీలైతే వెళ్ళండి. విష్ణు దర్శనం చేసుకోవటం వలన, విష్ణు నామస్మరణ చేయటం వలన ఏలినాటి ప్రభావం తగ్గుతుంది, ఉద్యోగపరమైన ప్రతికూలతలు తగ్గుతాయి. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంత ఓవరాల్గా ఎలా ఉందో చెప్పుకున్నాం. అసలు ఇప్పుడు డే వైజ్గా కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది? పర్టికులర్గా డే వైజ్గా కనుక తీసుకుంటే పర్వాలేదు. వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండే సమయం మేషరాశి వారిలో బలాన్ని పెంచుతుంది. కొత్త ఉగాది అయిపోతుంది కదా, నూతన సంవత్సరంతో ఒక రకమైనటువంటి ఆనందం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉచ్చస్థానంలో ఉంటాడు, గురుడితో కలిసి ఉంటాడు. గురు చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసేటటువంటి ఏ పనైనా సరే, తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మీకు కలిగిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో ఊహించినటువంటి విధంగా శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక అనుకూలమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. దూరం అయిపోయినటువంటి వ్యక్తుల దగ్గర అవుతూ ఉంటారు. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఏదో చెయ్యాలనుకుంటున్నటువంటి పని బలంగా ఉన్నప్పటికీ చేయలేకపోతాం, లేదా అవకాశాలు దగ్గర దాకా వచ్చినప్పటికీ వాటిని మనం అందుకోలేకపోతూ ఉంటాం. అంది వచ్చినటువంటి అవకాశాలు అందుకోలేకపోయేటటువంటి ఇబ్బందులు ఇక్కడ మీకు కలుగుతూ ఉంటాయి. గృహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 వరకు ఉండే సమయం అంతా కూడా సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ బాగా ఫోకస్ చేయండి. 10వ తేదీ రాత్రి నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం మాత్రము ఇది కొంచెం ఆరోగ్యపరంగా కానీ, శత్రువుల పరంగా కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ కలిగిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో మేషరాశి వారికి కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా మేషరాశిలో అంటే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషం లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచారం యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉండదు. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఎక్కువగా ఉంటే గోచారం ఖచ్చితంగా ఆ రకంగా కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో మీరు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని, కొత్త సంవత్సరం వచ్చింది, అన్ని గ్రహాలు రాశి మార్పులు జరుగుతున్నాయి, ఒకసారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.